బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తే ఎన్నో మంచి మంచి పాటలు ఇచ్చి నన్ను ప్రోత్సహించింది ఆర్పి పట్నాయక్ గారు. మిమ్మల్ని చూస్తే అంటే మీరు నవ్వకపోతే మీరు సీరియస్ గా ఉంటే కోపంగా ఉన్నారా లేకపోతే సీరియస్ గా ఉన్నారా అనిపిస్తుంది. అలానండి, చిన్నప్పుడు చేయకపోతే తప్పు, పెద్ద చేస్తే తప్పు. మీరు ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ చేశారు కదా, మరి సడన్ గా ఫ్రమ్ హియర్ టు మ్యూజిక్ ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎలా? నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారు సార్ మీరు? నాకు ఆ టైంలో రూమ్మేట్స్ సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ముగ్గురం కలిసి మేము ట్రైలక్ అని ఒక కెఫే ఉండేది అనమాట. ఆ కాఫీ షాప్లో కూర్చుని నేను టీ కాఫీలు అలవాటు లేకపోయినా సరదాగా అందరు కలవడానికి అక్కడ గ్యాదర్ అయ్యాము. ఆ ప్రొడ్యూసర్ ఏమో 5,000 ఇవ్వడానికి నాకు 10,000 రూపాయలు ఆటో ఖర్చు అయ్యేలా చూసాడు. ఉదయ్ కిరణ్ గారికి, తర్వాత తరుణ్ గారికి, నితిన్ గారికి మీరు మంచి మంచి హిట్స్ అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చేసారు. నువ్వు కథ కూడా చెప్పొద్దు, 40 లక్షల్లో చేస్తే అప్పుడు ఫిల్మ్ ఉన్న రోజుల్లో 40 లక్షలు చాలా తక్కువ బడ్జెట్. అప్పుడు కానీ నాకు తెలియదు నేను మ్యూజిక్ డైరెక్టర్ రాసింది. అంటే అది యాక్చువల్లీ ఆ మూవీ తర్వాతనే ఐ హర్డ్ దట్ మీరు డెసిషన్ తీసుకున్నారు దట్ నేను ఇంకా మ్యూజిక్ చేయను. అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అంటే ఇప్పుడు గుడుంబశంకర్ సినిమాకి నేను ఆల్రెడీ ఓకే అయిపోయింది. పవన్ కళ్యాణ్ మాస్టర్ వచ్చి ట్యూన్స్ వినడం, ఆయన చాలా బాగా క్రియేట్ చేయడం అన్నీ జరిగింది. బట్ ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుక అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో